ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఆదాయం లేదు, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే వనరులు సమకూర్చుకోవాలి, ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి సంస్థలని ఆహ్వానించుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ మొన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి భర్తీలన్నీ కూడా పూర్తి చేయడానికి మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు తీపిచ్చి అదే రంగా పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు తీపిచ్చి ఇవాళ 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మందికి దగ్గర 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు మనం పుట్టడం మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో రావడం దౌర్భాగ్యం. నిజంగా వాళ్ళు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు మొట్టమొదటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలోనే మరి డాక్టర్స్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. ఇవాళ మీరు చేసినటువంటి విధానం వల్ల ఎన్ని పేరుకి మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టారా? కేంద్రం ఇచ్చినటువంటి 1,500 కోట్ల తప్ప కనీసం ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండా 5 ఏళ్ళు అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు ఒక మంచి విధానంతో అవన్నీ కంప్లీట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, ప్రజలకి వైద్య సహాయం అందించాలి, ఎక్కువ మంది డాక్టర్స్ని మన రాష్ట్రం నుంచి తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే ఇవాళ లేనిపోని మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, తిరుపతిలో బర్డ్స్, టీటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఎన్నో సంస్థలకి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్, ఇవాళ మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కనీసం ఆ ఎయిమ్స్కి దారి ఇవ్వలేకపోయారు మీరు. కనీసం వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి పైప్ లైన్ వేసి, కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి నీళ్ళు అందిస్తున్నటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి ఒక కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసింది మీరు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎయిమ్స్ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మీరు ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా మర్చిపోతారు అనుకుంటున్నారా? అన్నగారు కట్టించినటువంటి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే పేరు మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు చేయలేదు, మీ చేత కాదు, చేసినాటికి పేర్లు మార్చుకోవాలని చెప్పి
ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ పేదలకి మరింత మెరుగైనటువంటి వైద్యం అందించాలి, ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి. దానికి ఇవాళ ప్రపంచం అంతా కూడా అవలంబిస్తున్నటువంటి విధానం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ సంస్థ అది, ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తారు. దాన్ని కూడా మీరు రాజకీయంగా మాట్లాడి అవి పూర్తి కాకుండా బెదిరించే కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఇవాళ మెడికల్ కాలేజీలు పూర్తయితే ఒక పక్క విద్యార్థులు వస్తారు, ఇవాళ మంచి డాక్టర్స్ మన రాష్ట్రంలో తయారవుతారు, ప్రభుత్వం మీద ఒక పైసా కూడా భారం పడదు. ఇవాళ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పేదలకు వైద్యం అందించాలనే ఒక పవిత్ర లక్ష్యానికి